ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చూడండి సార్, జైల్లో శిక్ష అనుభవించాల్సిన నేరస్తుడు హార్ట్అటాక్ వచ్చినట్టు నాటకమాడి హాస్పిటల్లో చేరాడు. తను చనిపోయాడని డాక్టర్లు డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. క్రిమిషన్ జరిగిందని వీళ్ళు కూడా చెప్పారు కదా. కానీ అసలు ఇది ఎలా జరిగింది? ఆ క్రిమినల్ ఇంకా బతికే ఉన్నాడు. ఇలా నేరస్తులందరూ తప్పించుకుంటే అసలు మీ డిపార్ట్మెంట్ ఎందుకు? ఇన్వెస్టిగేషన్ అది ఎందుకండి? ఈ విషయాన్ని మీరు ఎలా అయినా సరే చాలా సీరియస్గా తీసుకోవాలి. అసలు నేరస్తుల్ని జైల్లో ఎందుకు పెడతారు? వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసుకోవాలనే కదా, వాళ్లల్లో మార్పు రావాలనే కదా, వాళ్ల వల్ల బయట ఎవరికి ఎలాంటి హాని జరగకూడదనే కదా. మరి వాళ్ళు ఇలా తప్పించుకొని తిరిగితే నేరస్తుల్లో పరివర్తన ఎలా వస్తుందండి? పైగా తను పగబట్టిన వ్యక్తులకి బయట సెక్యూరిటీ ఎలా ఉంటుంది? అరే, ఈ విషయాలన్నీ మీరు సీరియస్గా తీసుకోకపోతే నేను మీ పై ఆఫీసర్ దాకా తీసుకువెళ్లాల్సి వస్తుంది. చూడు చాందిని, ఇప్పుడు నువ్వు కడుపుతా ఉన్నావు. ఇప్పుడు నువ్వెంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఆడపిల్ల గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లంతా పండగ వాతావరణంలో ఉండాలంటారు. అందరూ సంతోషంగా ఉండాలి అంటారు. అప్పుడే కడుపులో బిడ్డ కూడా హెల్దీగా పెరుగుతుంది. తినే తిండి అనేది బలాన్నిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే పుట్టబోయే బిడ్డకి ధైర్యం ఇస్తుంది. చూడు, తల్లి ఆందోళన పడింది అంటే అది పిల్లల మీద చూపిస్తుంది. కాబట్టి జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవేవి నువ్వు పట్టించుకోవద్దు. అదేంటి మమ్మీ, జరిగిందేదో జరిగిందని వదిలేయడానికి నేనేం పరాయి ఇంట్లో లేను, నా పుట్టింట్లో ఉన్నాను. ఆ విష్ణుమూర్తి వల్ల నీకు ప్రమాదం ఉందని తెలుసు కదా. అలాంటి వాడు బయట తిరుగుతున్నాడంటే ఖచ్చితంగా మాకు భయం ఉంటుంది. నాకు బలం బలగం రెండూ ఉన్నాయి. పైగా మీరందరూ నా కోసం ఆలోచిస్తున్నారు. చూడు, నాకేవీ కాదు, అవన్నీ మేం చూసుకుంటాం. నువ్వు మాత్రం ఏవీ ఆలోచించుకు, ఇవేవీ మనసులో పెట్టుకోకు. అలాగే మమ్మీ. ఆంటీ అంత గంభీరంగా ఉన్నారంటే ఖచ్చితంగా మావయ్య ఫోన్ చేసి ఉంటాడు. ఆవిడికి అనుమానం వచ్చే ఉంటుంది. ఇంకా సేపట్లో ఈ ఇంట్లో శివ గురించి యుద్ధం మొదలవుతుంది. మావయ్య విషయం మర్చిపోయి ఈ కొత్త విషయాన్ని అంటిపట్టుకుంటారు. భాను ఉక్కిరిబిక్కిరైపోతుంది. భాను, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? విష్ణుమూర్తిని ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ చేసిన ఎస్ఐతో మాట్లాడడానికి వెళ్తున్నాను. ఇప్పుడా? అవునండి. ఆలస్యం అమృతం విషయం అంటారు కదా. విష్ణుమూర్తి బతుకున్నాడన్నది కన్ఫర్మ్. తను బయట తిరుగుతున్నాడన్నది కూడా కన్ఫర్మ్ అయింది. ఏ క్షణమైనా తను ఏదైనా చేస్తాడు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకూడదు. అసలు ఆ రోజు విష్ణుమూర్తిని హాస్పిటల్కి తీసుకొచ్చిన ఎస్ఐ విష్ణుమూర్తికి వచ్చింది హార్ట్అటాక్ అని ఎలా నమ్మాడు? డాక్టర్ ఏం చెప్పారు? అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ ఏం తెలీదు. కేవలం హాస్పిటల్కి వెళ్ళింది నీలిమ మాత్రమే. తను చెప్పింది మనం విన్నాం. పార్థు అన్నయ్య అక్కడికి వెళ్ళినా విష్ణుమూర్తి చనిపోయాడన్న విషయం విన్నాడు తప్ప మిగతా విషయాలు ఇంకేం తెలియదు కదా. అందుకే ఆ విషయాలన్నీ కనుక్కోవడానికి నేను వెళ్ళి ఎస్ఐతో మాట్లాడేసి వస్తాను. నువ్వు చెప్పింది నిజమే భాను, నేను కాదన్నా. విష్ణుమూర్తిలా తప్పించుకు తిరుగుతున్నాడంటే ఇప్పటికీ నాకు షాకింగ్గానే ఉంది. ఈ విషయాన్నంతా తేలిగ్గా వదలలేం. కానీ ఇప్పుడు కాదు, రేపు ఉదయం వెళ్ళి మాట్లాడదాం. చెల్లెమా, విష్ణుమూర్తి బతుకున్నాడటగా. సభాష్ అంకుల్, కరెక్ట్ టైంకి వచ్చారు. ఇప్పుడు మీ ఎంట్రీ కావాలి. మావయ్య మీ గురించి చెప్పారు. ఇక్కడ ఆంటీ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు నిజాన్ని దాస్తున్నారని తెలిస్తే ఆంటీ అసలు ఊరుకోరు. అది కూడా తన కొడుకుని చంపిన శివ గురించి అంటే ఆవిడ కోపం కట్టలు తెంచుకుంటుంది. దానికి కారణం మీరే అని తెలిసినప్పుడు ఆవిడ విసిరే మాట మీ ఊహకు కూడా అందదు. అందుకే జరిగే గొడవ మీరు ఎవ్వరూ ఊహించలేరు. మీ కూతురు చాలా తెలివిగా నన్నిరికించాను అనుకుంది. కానీ ఇప్పుడు తను ఇరుక్కుపోతుందని ఊహించలేకపోతుంది. అవునరా, ఈ విషయం మాకు తెలిసేసరికి మేం కూడా షాక్ అయ్యాం.
విష్ణుమూర్తి క్రిమినల్ అని తెలుసు కానీ మరీ ఇంత డేంజర్ మనిషి అని అస్సలు ఆలోచించలేకపోయాం. అయినా అప్పుడే ఆ విషయం మీకెలా తెలిసిందన్నయ్యా? సిఐ నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను కూడా వినగానే షాక్ అయ్యాను. నేను కూడా సిఐతో ఈ విషయం మాట్లాడుతున్నాను. నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. క్రిమినల్ ఎంతటి తెలివైన వాడైనా చట్టం దృష్టిలోంచి ఒక్కసారి తప్పించుకోగలడేమో కానీ ప్రతిసారి అలా చేయలేడు. వాడు బ్రతికే ఉన్నాడన్న సంగతి మనకు తెలిసింది కదా. బయట ఎలా తిరుగుతున్నాడో ఎంక్వైరీ జరుగుతోంది. సరే అన్నయ్య, నేను కూడా ఏం జరుగుతుందా అని ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. చెల్లెమ్మా, ఒక్కసారి నా కొడుకు చేసిన తప్పు వల్ల మన 2 కుటుంబాలు ఎంతో కాలంగా దూరంగానే ఉన్నాయి. ఆ బాధ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నీకు అలాగే ఉంది. అదే వాడా తప్పు చేయకుండా ఉండుంటే ఈరోజు మన కుటుంబాలు ఎప్పటికీ కలిసే ఉండేవి, ఆనందంగా ఉండేవి. మన మధ్య ఇంత దూరం ఏర్పడ్డానికి కారణం ఆ సంఘటనేనమ్మా. ఆ రోజు వాడు చేసిన తప్పే. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కుటుంబాలు కలిశాయి, అంతా బాగానే ఉంది అనుకుని సంతోషించాను. అన్నిటినీ మర్చిపోయి అన్ని అరమరికలు తుడిపేసి భానుని నువ్వు అమ్మలా చూసుకుంటున్నావు. ఈ ఇంట్లో నాకు మళ్ళీ స్థానం వచ్చింది. అన్నయ్య అని నువ్వు నోరారా పిలుస్తున్నావు. అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారనుకునే టైంకి మళ్ళీ ఇలాంటి పరిస్థితి రావడం నాకు చాలా బాధగా ఉంది. నీకేమీ కాకుండా నేను చూసుకుంటాను. నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు వేస్తాను చెల్లెమ్మా. నాన్న, అత్తయ్యని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. మరీ ముఖ్యంగా నా మీద ఉంది. తల్లిలా చూసుకుంటున్న అత్తయ్యని కనీసం కన్నీళ్లు కూడా రాకుండా చూసుకోవాలని నేనెన్నో అనుకున్నాను. కానీ ఆవిడ ప్రాణాలు తీయాలని ప్రయత్నించిన ఆ విష్ణుమూర్తి మాత్రం ఈరోజు బయట తిరుగుతున్నాడంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. కానీ మాటిస్తున్నాను నాన్న, ఆ విష్ణుమూర్తి మళ్ళీ అత్తయ్యని ఏదైనా చేయాలంటే ఆవిడ ప్రాణాలకు అడ్డుగా నా ప్రాణాలుంటాయి. అత్తయ్యని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. మాయా, ఈ విషయం గురించి మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. మేమందరం ఉన్నాం కదా, అమ్మని మేం చూసుకుంటాం. నేను ఇప్పుడే సిటీ కమిషనర్తో మాట్లాడాను. అవసరమైతే డీజీపీ దాకా వెళ్ళి మాట్లాడతానన్నారు. షిట్, అనుకున్నదొకటి అయ్యిందొకటి. మావయ్య కనిపించాడు, ఎంత గొడవ జరిగింది అని ఆ దృష్టిని మళ్లించడానికి కదా శివ గురించి మావయ్యతో ఫోన్ చేయించాను. ఆంటీ పట్టించుకోకపోవడం ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకేం అర్థం కావట్లేదు. వస్తా చెల్లెమ్మా. అలాగే అన్నయ్య, జాగ్రత్త. ఇప్పుడున్న టెన్షన్స్కి మందు తాకుండా ఉండలేకపోతున్నాను. ఈ గరళం గొంతులో దిగితేనే ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలను. లేదంటే ఆలోచనలతో తలంతా పగిలిపోయేలా ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆలోచనలతో నా బుర్ర బ్లోఅవుట్ అవుతోంది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ నీలిమా, చెప్పమ్మా, ఆ ఇంట్లో గొడవ జరిగిందా? వాసుదేవరావు కాలర్ పట్టుకొని నిలదీశారా? భానుని మెడపట్టుకు బయటికి తోసేశారా? చెప్పమ్మా, చెప్పు. ఏంటి మావయ్య, దూరంగా ఉండే కలలు కంటున్నావా? ఇక్కడ ఏ గొడవ జరగలేదు. అసలు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరి మూడు ఎలా మార్చాలో తెలియటం లేదు. నిన్ను అంత తేలిక వదిలేలా కనిపించట్లేదు మావయ్య. జైల్లో ఉండవలసిన నువ్వు బయటికెలా వచ్చావు, ఎలా తప్పించుకున్నావని ప్రతి ఒక్కరూ వాళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు. అసలు నాకొక విషయం చెప్పు, ఆంటీకి నేను చెప్పమన్నట్టు చెప్పావా? అదేంటమ్మా, చెప్పావా అని అంత తీరిగ్గా అడుగుతావేంటి? చెప్పాను కాబట్టే కదా ఆ ఇంట్లో గొడవ జరిగిందా అని ఇంత కాన్ఫిడెంట్గా నిన్ను అడుగుతున్నాను.
నువ్వేం చెప్తావా అని నేనెంతో ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నాను. నువ్వు నన్ను సందేహిస్తున్నావా ఏంటి? నువ్వు స్ట్రాంగ్గా చెప్పుంటే ఇక్కడ గొడవ జరిగేది కదా. అది జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఏం జరగలేదు. వాసుదేవరావు వచ్చి ఆంటీని ఓదార్చి వెళ్ళాడు. నీ గురించి ఎంక్వైరీ చేయిస్తాను, పై డిపార్ట్మెంట్స్తో మాట్లాడతానని ధైర్యం కూడా చెప్పి వెళ్ళాడు. అప్పుడు కూడా ఆంటీ ఒక్క మాట కూడా అడగలేదు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, అసలు నువ్వు చెప్పావా లేదా అని. అసలు మనం ఏం చేసినా పరిస్థితి ఇలా ఎదురు తిరుగుతుందేంటమ్మా? ఏమింది మావయ్య, నువ్వు కనిపించావు కదా, ఇప్పుడు నీ విషయం ముందు వీళ్ళకి ప్రతి విషయం చిన్న విషయంలాగే కనిపిస్తుంది. ఇంకేదో చేయాలి మావయ్య, వీళ్ళందరి దృష్టి మార్చాలి, లేదంటే మన కథ బయటికి వచ్చేలా ఉంది. మనం అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాం. చూడమ్మా, తల్లికి తన ప్రాణం కన్నా పిల్లల ప్రాణమే ఎక్కువ. ఊర్మిళకు కూడా అంతే. అందుకే కదా చనిపోయిన కొడుకుని ఇన్నేళ్లైనా గుర్తుపెట్టుకుంది. చంపేశాడనుకున్న శవ మీదే ఇన్నేళ్లుగా పగ పెంచుకుంది. సో వాసుదేవరావు విషయంలో ఇంకొంచెం గట్టిగా మనం ప్రయత్నిస్తే, దాన్ని హైలైట్ చేసుకుంటూ వస్తే తప్పకుండా ఊర్మిళ మనం చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది. ఒక ప్రయత్నం ఫెయిల్ అయినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదమ్మా. అవతలి వాళ్ల బలమేంటో తెలిసింది కదా. ఇప్పుడు ఆ బలహీనతతో ఎలా ఆడుకోవాలో ఆలోచిద్దాం. అక్కడ పరిస్థితి ఎప్పటికప్పుడు చెప్పు, పరిస్థితిని ఎలా కంట్రోల్లోకి తీసుకురావాలో నేను ఆలోచిస్తాను. నేను నమ్మలేకపోతున్నాను. విష్ణుమూర్తి బ్రతికుండడం ఏంటి? తనకి ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ముందు చెక్ చేసిన ఒక డాక్టరు తనకి హార్ట్ అటాక్ అని చెప్పాడు. కానీ ఆ డాక్టర్ ఏదో కేసులో ఏసీబీ వాళ్ళకు పట్టుబడ్డాడు. తర్వాత ఇంకో కొత్త డాక్టర్ వచ్చి హార్ట్ అటాక్ కాదు, అపెండిక్స్ అని సర్జరీ చేశాడు. 2 రోజుల్లో హాస్పిటల్ నుంచి పంపిస్తామని చెప్పారు. మేమందరం అదే అనుకున్నాం. బట్ ఆ రోజు మార్నింగ్ వచ్చి విష్ణుమూర్తి చనిపోయాడని కన్ఫర్మ్ చేశారు. కానీ అలాంటి విష్ణుమూర్తి బతికున్నాడని మీరు చెప్తుంటే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడండి ఎస్ఐ గారు, మీరు జరిగింది చెప్తున్నారు. జైలు నుంచి హార్ట్అటాక్ నాటకం ఆడి విష్ణుమూర్తి చాలా తెలివిగా తప్పించుకున్నాడు. డాక్టర్ మీద విష్ణుమూర్తి చనిపోయాడని చెప్పారన్నారు కదా, మరి ఆ డెడ్ బాడీని అయితే మీకే అప్పగించారు కదా? పోస్ట్ మార్టం చేసిన బాడీ ఒకటి మాకు అప్పగించారు. కాకపోతే అది మొత్తం ప్యాక్ చేసి ఉంది. పోస్ట్ మార్టం అయ్యాక బాడీ అలాగే వస్తుంది. ఆ బాడీని మేమే క్రిమేషన్ చేశాం. కానీ ఆ విష్ణుమూర్తి ఇలా బయటకు రావడం రియల్లీ షాక్డ్. చూడండి ఎస్ఐ గారు, ఆ విష్ణుమూర్తి మా డాడీని చంపిన హంతకుడు, మా అత్తయ్యని చంపాలని చూస్తున్న క్రిమినల్. రికార్డ్స్లో ఏమో తను చనిపోయాడన్నట్టుగా నిరూపించుకొని తన మీద కేసు లేకుండా చేసుకున్నాడు. ఇదంతా చూస్తుంటే ఎంత పెద్ద క్రిమినల్లో మీకు అర్థం అవుతుంది కదా. క్రిమినల్స్ అసలు ఇంత ఈజీగా తప్పించుకుంటే ఎలా అండి? అందుకే మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ప్లీజ్ సార్, డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ అయింది. ఆ విష్ణుమూర్తి ఫోటోని మేము అన్ని స్టేషన్స్కి పంపించాము. అందరూ వెతుకుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. నా మాట నమ్మండి. నాకు కావాల్సింది నమ్మకాలు కాదండి, చేతల్లో కనిపించాలి. మీరు విష్ణుమూర్తిని పట్టుకున్నాకే మేమంతా ప్రశాంతంగా ఉండగలుగుతాం. మీకేమైనా పైనుండి ప్రెషర్స్ ఉంటే చెప్పండి, నేను మీ పై వాళ్లతో మాట్లాడతాను. అదేం లేదు సార్, ఒక క్రిమినల్ తప్పించుకున్నాడు అంటే అది మా డిపార్ట్మెంట్కి పెద్ద రిమార్కే కదా. ఈ విషయాన్ని మేము కూడా తేలిగ్గా తీసుకోము. తప్పకుండా పట్టుకొని తీరుతాము. ప్లీజ్ మాకు కొంచెం ఎంక్వైరీ చేసే టైం ఇవ్వండి. టైం తీసుకొని చేయడానికి ఇది మామూలు కేసు కాదండి, ఒక క్రిమినల్ తప్పించుకున్న కేసు. ఈ విషయంలో మీరు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు. అసలు ఇన్ని రోజులు తను బయట తిరుగుతున్నాడంటేనే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని మాకు అనిపిస్తుంది కదా. మా అమ్మకి అతని వల్ల ప్రమాదం ఉంది. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నాం. చూడండి సార్, ఇది ఎలా జరిగిందన్నది మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఈ విషయాన్ని మేమంత తేలిగ్గా తీసుకోవట్లేదని చెప్పాను కదా. తప్పకుండా ఎంక్వైరీ జరుగుతుంది. డిపార్ట్మెంట్ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. డాక్టర్ కన్ఫర్మ్ చేశారని ఎస్ఐ గారు చెప్తున్నారు కదా, అంటే ఈ విషయంలో డాక్టర్తో కలిసి నాటకం ఆడుతున్నారని నాకు అనిపిస్తోంది. మాకు కూడా అదే అనుమానంగా ఉంది. అందుకే ఇమీడియట్గా డాక్టర్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ కూడా తీసుకోబోతున్నాం. ప్లీజ్ ఎస్ఐ గారు, ఈ విషయంలో నాకు సహాయం చేయాలి. మీరు డాక్టర్ని అరెస్ట్ చేయొద్దు. అరెస్ట్ చేస్తే తనకేమీ తెలీదు అంటాడు.
ఈ విషయాలు బయటకు వస్తే తను ఇరుక్కుంటాడేమోనన్న భయంతో ఉంటాడు. కాబట్టి జరిగిందేం చెప్పడు. మీరేం చేయాలంటే ఇలా చేస్తే విష్ణుమూర్తి ఖచ్చితంగా దొరుకుతాడు. ప్లీజ్ ఈ సాయం మాకు చేయండి. తప్పకుండా మేడం. ఈ విషయంలో డిపార్ట్మెంట్ సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. డాక్టర్ అడ్రస్ ఇస్తాను. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. వస్తాము. మంచిదమ్మా. వస్తాం సార్. ఎస్ఐ గారు, ఈ విషయంలో నీల్మ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందని మీకు అనిపించడం లేదా? లేదు మేడం. ఆ రోజు ఆవిడ నిజంగానే బాధపడ్డారు. అందుకే ఈ విషయంలో నీలిమ గారి హ్యాండ్ ఉందని నేనైతే అనుకోవటం లేదు. సరే అండి. ఓకే మేడం. వస్తాం. వస్తామండి. ఓకే సార్. ఈ ఇంటికి మనం ఇంతకు ముందు వచ్చామండి. మీకు గుర్తుందా? అవును భాను, ఆ రోజు గుడిలో డాన్స్ చేసింది కదా, ఆ పాప వాళ్ళ ఇల్లే కదా? అంటే ఆ డాక్టర్? అవునండి. ఆ రోజు శ్రీలక్ష్మి గారు తన భర్తను పరిచయం చేశారు. ఆ వ్యక్తి డాక్టర్ అని చెప్పారు. కానీ ఇదంతా అతనే చేశాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పదండి, వెళ్ళి కలుద్దాం. సరే, అలాగే. భాను, ఎలా ఉన్నావు? డాక్టర్ అంటే దేవుడితో సమానం. ప్రాణాలు పోయమని ఎంతోమంది మీ కాళ్ళు పట్టుకుంటారు. మీరు చెప్పే మాటని వేదంగా నమ్ముతారు. మీరు ఏం చేస్తే అది నిజమని మనస్ఫూర్తిగా నమ్ముతారు. అంత పవిత్రమైన వృత్తి డాక్టర్ అంటే. అలాంటి వృత్తిలో ఉన్న మీరు ఇలాంటి తప్పులు చేయొచ్చా? ఏంటి భాను అలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పుగా మాట్లాడడం లేదండి. మీ భర్త ఒక పెద్ద పాపం చేశారు. దాని గురించి అడుగుతున్నాను. నిజమేంటో ఆయనే చెప్తారు. ఏంటి మీకు చెప్పేది? అసలు మీరెవరు? మా ఇంటికొచ్చి ఏం అడుగుతున్నారు? మీకు నాకు ఏంటి సంబంధం? చూడండి డాక్టర్, తెలివిగా తప్పించుకోవాలని చూడకండి. మాకు మొత్తం తెలుసు. విష్ణుమూర్తికి ట్రీట్మెంట్ చేసింది మీరే కదా? విష్ణుమూర్త? తనెవరు? విష్ణుమూర్తి ఎవరో మీకు తెలీదా? జైలు నుంచి హార్ట్ అటాక్తో వచ్చిన ఖైదీ. ఒక డాక్టర్ని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తే మీరు ఆ ప్లేస్లోకి వచ్చారు. అది హార్ట్ అటాక్ కాదు, ఆయనకి పేగు వరపు వచ్చిందని ఆపరేషన్ చేశారు. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తి చనిపోయారని చెప్పారు. కానీ ఆ వ్యక్తి చనిపోలేదు. చనిపోయినట్టుగా మీరు సృష్టించారు. మీ వృత్తికి మీరు ద్రోహం చేశారు. మీరు అబద్ధం చెప్పి ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. ఇప్పుడు ఆ మనిషి బయట తిరుగుతున్నాడు. మేమన్నీ తెలుసుకునే వచ్చాం. ఈ తప్పు ఎందుకు చేశారో తెలుసుకోవాలని వచ్చాము. నిజం చెప్తే మీకే మంచిది. ఏమండి, భాను అలా మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత నిజం ఉంటుందండి. మీరేమైనా తప్పు చేస్తున్నారా? దయచేసి అలా చేస్తుంటే ఒప్పుకోండి. అనవసరంగా లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. డాడీ, అక్క చాలా మంచిది. తనంత గట్టిగా చెప్తుందంటే మీరేమైనా చేశారా? నిజం చెప్పండి డాడీ. మీరు నోరు మూస్తారా? అక్కర్లేని విషయాల్లో కలుగు చేసుకుంటే మర్యాదగా ఉండదు. ఏంటండి వాళ్ళ మీద అరుస్తున్నారు? నిజమేంటో మాకు తెలుసని చెప్తున్నాం కదా. ఎందుకు అలా చేశారో చెప్పండి. లేదంటే వదిలేస్తానని మాత్రం అనుకోకండి. ఏంటి బెదిరిస్తున్నారు? మీరు ఇంటికొచ్చి గట్టిగా 4 మాటలు మాట్లాడితే నేను భయపడిపోతాను అనుకున్నారా? అయినా నన్ను ఇవన్నీ అడగడానికి మీరెవరు? మనిషి చచ్చిపోతే చచ్చిపోయాడని చెప్తాను. బాడీని కూడా అప్పగించాను కదా. ఇంకా ఏంటి నా మీద అబండాలు వేస్తున్నారు? మీరేమైనా మాట్లాడదలుచుకుంటే బయటికెళ్ళి మాట్లాడండి. నన్ను బెదిరిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. చూడండి డాక్టర్, గట్టిగా మాట్లాడినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. విష్ణుమూర్తి చనిపోకపోయినా మీరు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. బాడీని అప్పగించానని అంటున్నారు. మరి చనిపోయాడని మీరు చెప్తున్న వ్యక్తి
ఈరోజు బయట ఎలా తిరుగుతున్నాడు? మా కంటికి ఎలా కనిపించాడు అంటే ఖచ్చితంగా ఇంకేదో జరిగింది. విష్ణుమూర్తి చనిపోయినట్టుగా మీరు నాటకం ఆడారు. మీరే ఏదో వేరే బాడీకి పోస్ట్ మార్టం చేశారని చెప్పి ఆ బాడీని తీసుకెళ్లి పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పగించారు. చాలా తెలివిగా బతుకున్న మనిషిని చచ్చిపోయాడని ప్రూవ్ చేశారు. ఒక క్రిమినల్ కోసం మీరు ఇదంతా చేస్తున్నారు. తన వల్ల మీకు ఎంత ప్రాబ్లమో తెలుస్తుందా? మీరు చేసిన ఈ పని వల్ల అక్కడ బయట ఒక ప్రాణానికి ప్రమాదం ఉంది. ఒక ఇంటికి పెద్ద వినాశనం దాపరిస్తుంది. అలాంటి వ్యక్తులకి సాయం చేయడం ఎంత పొరపాటు ఇప్పటికైనా తెలుసుకోండి. చేసిన తప్పుని మర్యాదగా ఒప్పుకోండి. ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? చెప్తుంటే మీకు అర్థం కావటం లేదా? నేనేం చేయలేదు. అయినా అసలు నన్ను ఇవన్నీ అడగడానికి మీరెవరు? నన్ను ఏమైనా అడగాలంటే డిహెచ్ఎంఓ అడగాలి, లేదా డిపార్ట్మెంటు అడగాలి. వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో ఎలా చెప్పుకోవాలో నాకు తెలుసు. ఇంకా ఇక్కడే ఉన్నారంటే నా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారని న్యూసెన్స్ కేసు పెడతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చెప్తుంటే నీకు అర్థం అవ్వట్లేదా? గవర్నమెంట్ డాక్టర్ అయితే తప్పులు చేయొచ్చా? అక్కడ అన్యాయం జరుగుతుంది మా అమ్మకి. ఆ విష్ణుమూర్తి పగబట్టింది మా అమ్మ మీద. ఆవిడ ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్తుంటే నీకు అర్థం అవ్వట్లేదా? ప్రాణాలు పోయాల్సిన నువ్వు ఒక క్రిమినల్కి సాయం చేసి సమాజం మీదకు వదిలేశావు. ఇలాంటి నిన్ను, నీలాంటి వాడిని అసలు క్షమించకూడదురా. జరుగుతున్న విషయాలు తలుచుకుంటుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. విష్ణుమూర్తి గురించి నాన్న పోలీస్ అధికారులతో మాట్లాడనని చెప్పారత్తయ్య. ఇక చాలే ఆపు భాను. దీని గురించి నువ్వు మీ నాన్న ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అది కాదత్తయ్య. చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? చెప్పాను కదా నువ్వు మీ నాన్న నా గురించి ఏమీ ఆలోచించద్దు అని. ఎస్, నేననుకున్నది జరిగింది. ఆంటీ శివ విషయాన్ని నమ్మేశారు. అందుకే భాను చెప్పబోతుంటే ఇలా కట్ చేశారు.